మన భారతదేశంలో అమ్మవారి పండుగలకి ప్రసిద్ధి మన ఉత్తరాంధ్ర. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో కూడా గ్రామ దేవతల జాతరలను భక్తి శ్రద్ధలతో సంబరాలతో జరుపుకుంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఒక గ్రామ దేవత పండుగని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటున్నామంటే కోట్లాది మంది భక్తులు అమ్మవారి మీద పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. ఆ రాష్ట్ర పండుగే కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి పండుగ. 1925 నుండి వార్షికోత్సవ పండుగగా ఈ కొత్తమ్మ తల్లి జాతరని ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ 2025 సంవత్సరానికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి ఆశీస్సులను పొందుతారు. ఎంతటి మహిమ గల కొత్తమ్మ తల్లి అమ్మవారి చరిత్రని తెలుసుకుందామా మరి? కోటబొమ్మాలిలోని కొత్తమ్మ తల్లి ఆలయం శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైనది. అది 1925వ సంవత్సరం కోటబొమ్మాలి గ్రామస్తులైన కమ్మకట్టు చిన్నప్పల నాయుడు గారు నారాయణ వలసలో జరిగే సంతకు వెళ్లి తన ఎడ్ల బండి మీద తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఒక ముత్తైదువు తన బండిని ఆపి వెళ్లే దారిలో తనను కూడా బండిని ఎక్కించుకుని దింపమని అడగగా సరేనని చిన్నప్పల నాయుడు గారు బండిని ఎక్కించుకున్నారు. అలా అతని బండిని ఎక్కి వేకుజామున కోటబొమ్మాలి గ్రామానికి చేరుకుంటారు. దారిలో శ్రీ పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి మామిడి తోట వద్ద ఆమె ఆపమని చెప్తారు. బండిని నెమ్మదించే లోపే బండి అంతా ఒక్కసారి ఊగినట్టు అనిపించింది చిన్నప్పల నాయుడు గారికి. వెనక్కి తిరిగి చూడగానే దైవ స్వరూపంగా కనిపించిన ఆమె మామిడి తోటలోకి అదృశ్యమైపోయారు. ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురైన చిన్నప్పల నాయుడు గారికి ఆ రోజు రాత్రి కలలో అమ్మవారు కనిపించి, ఈ రోజు నీ బండిని ఎక్కి మామిడి తోట వద్ద దిగి అదృశ్యమైనటువంటి స్త్రీ రూపంలో ఉన్నది నేనే అని చెప్పి కొత్తమ్మ తల్లి పేరుతో పూజలు నిర్వహిస్తే గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉంటారని ఆదేశాలిస్తారు అమ్మవారు. అంతేకాకుండా మామిడి తోటలో ఉసిరి, వేప చెట్లు కలిసిన చోటు దగ్గర రాళ్ల రూపంలో అమ్మవారి శక్తి ఉందని, వాటినే తన స్వరూపంగా భావించి పూజలు చేయమని, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే పోలాల అమావాస్య తర్వాత మంగళ బుధవారాల్లో పూజలు చేసి గురువారం జంగిడిని తయారు చేసి పసుపు కలశాలతో అమ్మవారి ఘటాలతో సన్నాయి డప్పు వాయిద్యాలతో ఒక సంబరంగా ఊరంతా ఊరేగించి అమ్మవారు వెలిసిన ప్రాంతానికి తీసుకువచ్చి మొర్రాట్లు సమర్పించి అమ్మవారిని శాంతింపజేసి ఆ 3 రోజులు ఒక జాతరలాగా జరిపించమని కలలో చెప్తుంది. ఇక నాటి నుండి నేటి వరకు కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కోటబొమ్మాలి ఊరి ప్రజలు కొత్తమ్మ తల్లి జాతరని అంగరంగ వైభవంగా జరుపుతూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం చిన్నప్పల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు ఎంతగానో కృషి చేసి ఉత్సవాలను నిర్వహించేవారు. ఇలా తరతరాలుగా కొనసాగుతున్న ఈ పండుగలో గ్రామ ప్రజలు కూడా భాగస్వామ్యమయ్యారు. ఆ 3 రోజులు ఊరంతా కలిసి ఒక వేడుకలాగా జరుపుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, సంతాన లక్ష్మిగా అనేక రాష్ట్రాల నుండి, దూరాల నుండి భక్తులు కొత్తమ్మ తల్లి ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారు. ఈ జాతరలో భాగంగా గ్రామీణ క్రీడలైనటువంటి సంగిడీలు, జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, ఇతర క్రీడా పోటీలను నిర్వహిస్తుంటారు. అలానే రాష్ట్ర స్థాయి కళాకారుల చేత పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, హరికథలు, తప్పటిగుళ్ళు, కోలాటం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన దీపాలంకారాలతో రంగుల రాట్నాలు, ఎగ్జిబిషన్స్ ఇలా మరెన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఒకప్పటి కేంద్ర మంత్రివర్యులు, దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు గారి కుటుంబ ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్నారు కొత్తమ్మ తల్లి అమ్మవారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి కృషి వలన అమ్మవారి దేవస్థానం మరింత అభివృద్ధి చెంది 2024లో రాష్ట్ర స్థాయి పండుగగా డిక్లేర్ చేయబడింది. ఈ 3 రోజుల పండుగకి ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసింది. చుట్టుపక్కల రాష్ట్రాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు కాబట్టి భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఈ కొత్తమ్మ తల్లి ఉత్సవాల్ని 2025వ సంవత్సరంలో కూడా మరింత వైభవంగా శోభాయాత్ర, గ్రామీణ క్రీడా పోటీలు, నాట్య, సాంస్కృతికమైన వినోదాత్మకమైన ప్రదర్శనలు, హెలికాప్టర్ టూరిజం, క్రాకర్ షో, ఎగ్జిబిషన్ మరియు స్టాల్స్ ని ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా ఈ జాతరని నిర్వహించనున్నారు. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన కోటబొమ్మాలి గ్రామంలో సెప్టెంబర్ 23, 24, 25 తారీఖుల్లో ఘనంగా నిర్వహించబోతున్న శ్రీ కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలకు అందరూ విచ్చేసి వేడుకలలో పాల్గొని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులను పొందండి.